హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి పాలకూర వెల్లుల్లి కర్రీ చేస్తున్నానండి. వెల్లుల్లి అనేది డెలివరీ అయిన లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అండి. వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో ఫుడ్లో యాడ్ చేసుకోవాలని పెద్దవాళ్ళు చెప్తారు. ఎందుకంటే పాలు బాగా వస్తాయి అనేసి చెప్తారండి. నేనైతే ఆనియన్స్ వేసాను, సాల్ట్ వేసి కొంచెం మగ్గనిస్తున్నాను. చాలా బాగుంటుంది రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందనేది కూడా. పసుపు వేసానండి. పాలకూరను కడిగి నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆకుకూరను అందులో వేస్తున్నాను. ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి ఒకటే కాదండి, ఎండుమిర్చితో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఎండుమిర్చి వేసుకొని కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ పచ్చిమిర్చి వాడతాను, అందుకని అలా వేసాను. చూడండి, కర్రీ ఇలా దగ్గరికి అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకుంటే సింపుల్ ఫాస్ట్ అండ్ రెసిపీ అండి ఇది. ఇందులోకి చపాతీ రైస్లోకి బాగుంటుంది, పెరుగన్నంలో కూడా ఈ కర్రీ బాగుంటుందండి. పెరుగన్నంలో కర్రీస్ కలుపుకొని తినే అలవాటు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.